ஒரு ஒரு ఒక సర్వే కండక్ట్ చేస్తున్నారు. ఒక సర్వే ఏజెన్సీ. ఆ సర్వే కండక్ట్ చేసే ఒక అమ్మాయి ఒక ఆయన దగ్గర ఇంటింటికి పోయి సర్వే కండక్ట్ చేస్తుంది. ఒక ఇంట్లో ఒక మగాయన్ని ఆ అమ్మాయి ఒక క్వశ్చన్ అడుగుతుంది. సార్, మేము ఒక సర్వే కండక్ట్ చేస్తున్నాము పీపుల్స్ వ్యూ తెలుసుకునే దానికోసరం. అందుకని మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తారా సార్ అని అడుగుతుంది. ఆయన పర్మిషన్ కోసం. ఓకే, అడుక్కో చెప్తాను అంటాడు ఆయన. కొద్దిగా లౌడర్, కొంచెం గొంతు గట్టిగా ఉంటుంది కదా, అట్లా. ఏమేమో సౌమ్యంగా అడుగుతుంది, ఆయన ఏదో కొద్దిగా గట్టిగా మాట్లాడినట్టుగా చెప్తాడు. అడుక్కో అంటాడు. సార్, మీకు మీ జీవితంలో మర్చిపోలేని వ్యక్తి అని ఒకరుంటే ఆ వ్యక్తి ఎవరండి అని అడుగుతుంది. ఒకరే చెప్పాలి. మర్చిపోలేని, మీ జీవితంలో మర్చిపోలేని ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి ఎవరు అని అడుగుతుంది. అందుకు ఆయన సమాధానంగా మా మామగారండి అంటాడు. మామగారు అంటే చాలామంది మామలు ఉంటారు కదా. ఈ మామగారు పిల్లనిచ్చిన మామగారు, భార్య తండ్రి. భార్య తండ్రి కూడా మామగారే కదా అనాలి. అది మా వైఫ్ నాయన మా మామగారండి, నేను మర్చిపోలేని వ్యక్తి అని చెప్తాడు. అరే, మీ సమాధానం చాలా ఫన్నీగా ఉందండి, వింతగా కూడా ఉంది, ఎందుకనండి అని అడుగుతుంది ఈవిడ. అందుకు ఆయన బదులు చెప్తాడు. మీరు వీడియోలో చూడండి. మర్చిపోకుండా லைக், ஷேர், சப்ஸ்கிரைப் చేయండి. வீடியோ చూడండి. சார், ஒரு சர்வே எடுத்துட்டு இருக்கோம். இந்த உலகத்திலேயே மறக்க முடியாத ஆள்னா நீங்க யாரை சொல்லுவீங்க? நான் என் மாமனார் தான் சொல்லுவேன். மாமனாரா? ஆன்சர் வித்தியாசமா இருக்கே, என்ன ரீசன்? ஏன்னா 25 வருஷமா அவங்க பொண்ணை பார்த்துக்கிட்டாங்க. என்னால 5 வருஷம் கூட பார்த்துக்க முடியல. எப்படி ఎట్లుంది ఆన్సరు? ఆయన 25 సంవత్సరాలు ఆ అమ్మాయిని అంటే ఈయన భార్య ఆ అమ్మాయిని చూసుకున్నాడు కదా. ఆయన ఓపికకి జోహార్లు. ఆయన భరించిన బాధలు, ఓపికలు, వీటికన్నిటికీ జోహార్లు. అందుకనే ఆయన మరచిపోలేని మనిషి నా జీవితంలో. నేను 5 సంవత్సరాలు కూడా